హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మండే పోస్ట్ మార్కెట్ మన ఎలా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎలా పర్ఫామ్ చేశాయనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ నిఫ్టీ మీరు కానీ చూస్తే అది ఓపెనింగ్ ఏమో బాగానే ఓపెన్ అయింది. అది పైకి 921 దగ్గర ఓపెన్ అయింది. నిన్న 853 దగ్గర క్లోజ్ అయింది. 921 దగ్గర ఓపెన్ అయింది. 964 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి ఆ, చాలాసేపు అక్కడే ఉండి అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్. అది ఎందుకు పడింది అంటే అప్పటి వరకు రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ బాగా అప్పు ఉన్నది. ఈరోజు రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ మూడు అప్పు ఉన్నాయి కాబట్టి అది చాలాసేపు అక్కడే ఉన్నది. అక్కడే ఉండేది అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ ఫాలోయింగ్ కంటిన్యూస్లీ టు 21,858కి వచ్చింది. అక్కడి నుంచి 21,726 లో టచ్ అయ్యి 21,771 దగ్గర క్లోజ్ అయింది. మీరు దీన్ని చార్ట్ చూస్తే మీరు ఇక్కడ అర్థమవుతుంటుంది చూడండి. అది మార్నింగ్ ఏమో ఓపెన్ అయింది, కొంచెం 853 దగ్గర 950 దగ్గర ఓపెన్ అయింది. 853 దగ్గర వచ్చింది, మళ్ళీ ఆల్మోస్ట్ 950 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ 850 దగ్గర దగ్గర వరకు వచ్చింది. అక్కడి నుంచి చాలాసేపు ఆల్మోస్ట్ మధ్యాహ్నం ఆల్మోస్ట్ 2 గంటల వరకు కూడా మీకు ఆల్మోస్ట్ 853 దగ్గరే తిరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి ఎప్పుడైతే మనకు 853 ఆర్ 4 మన లెవెల్ ఒకటి ఉంది కదా, అది నేను రోజు చెప్తూ వస్తున్నాను, లెవెల్ ట్రాక్ లెవెల్. ఆ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అది నేరుగా 21,695 దాని నెక్స్ట్ లెవెల్. అక్కడ వరకు వెళ్ళేదాన్ని ట్రై చేసింది. 21,750లో అక్కడి నుంచి, అంటే 21,726లో అక్కడ టచ్ అయ్యింది. అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి 21,771 దగ్గర క్లోజ్ అయింది. దిస్ ఇస్ యావరేజ్ క్లోజింగ్ అనుకోండి ఆల్మోస్ట్. అసలు ఈరోజు జరిగింది ఏంటంటే సడన్లీ ఇన్ఫీ, టీసీఎస్, రిలయన్స్, రిలయన్స్ ఎస్పెషలీ అదైతే అప్ ఉన్నిందో ఆల్మోస్ట్, అంటే 2941 దగ్గర వరకు ఉన్నింది ఆల్మోస్ట్. అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ కంటిన్యూస్లీ. అది నియర్గా -37 రూపీస్కి వచ్చేసింది. అలానే ఇన్ఫీ అది -6 రూపీస్కి వచ్చింది. యాక్చువల్లీ అది ఇన్ఫీ 1700 టచ్ అయింది. ఈరోజు 1700 ఉన్నది. అది 1717 ఎంతో దాని 52 వీక్స్ హై అది టచ్ అవ్వాలి. ఆ టచ్ కాకుండా వెనక్కి వచ్చేసి -6 రూపీస్ డౌన్లో ఉంది. ఈరోజు టీసీఎస్ అది 4022 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి ప్లస్లోనే ఉన్నది అది మోస్ట్ ఆఫ్ ద టైం. అండ్ మిగతా బ్యాంక్ స్టాక్స్ ఈరోజు ఈ ఇన్ఫీ, టీసీఎస్, ఇన్ఫీ, ఎల్ఎన్టీ, రిలయన్స్, నిఫ్టీ స్టాక్స్ బాగా పడ్డాయి కానీ బ్యాంక్ స్టాక్స్ పడలేదు. మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఈరోజు నిఫ్టీ హై నుంచి -240 పాయింట్స్ డౌన్కి వస్తే 934 ఎప్పుడైతే బ్రేక్ అయిందో 858, దాని తర్వాత మీకు డైరెక్ట్గా 695కి రావాలి. అది 726కి వచ్చి 771 వరకు వెళ్ళింది. నిఫ్టీ ఎంత పడింది? నిఫ్టీ కానీ 240 పాయింట్స్ పైనుంచి కిందకు వస్తే బ్యాంక్ నిఫ్టీ ఎంత పడాలి? మామూలుగా లెక్క ప్రకారం చూసినా 700-800 పాయింట్లు మినిమం కిందకి రావాలి. కానీ అది రాలేదు. బ్యాంక్ నిఫ్టీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది బౌన్స్ బ్యాక్ అయ్యేదాన్ని ట్రై చేస్తూ వస్తున్నది, పైకి వచ్చేదానికే ట్రై చేస్తూ వస్తున్నది. చాలా మటుకు మోస్ట్ ఆఫ్ ద టైం అది పైకి జంప్ అయ్యేదానికి ట్రై చేసింది. ఆల్మోస్ట్ నిన్నటి క్లోజ్ వరకు కూడా వచ్చింది మోస్ట్ ఆఫ్ ద టైం. కానీ అది లాస్ట్లో బికాస్ ఆఫ్ ఫాల్ ఇన్ నిఫ్టీ అది ఇట్ హెస్ కమ్ డౌన్. సో అది క్లోజ్ అయింది. అది ఎక్కడ క్లోజ్ అయింది మనకు 45,962 దగ్గర క్లోజ్ ఓపెన్ అయింది. 46,048కి వెళ్ళింది. అక్కడి నుంచి 45,615కి వచ్చింది. తర్వాత 45,825 దగ్గర క్లోజ్ అయింది. అంటే -145 పాయింట్స్ ఇది క్లోజ్ అయింది. -82 పాయింట్స్ అది క్లోజ్ అయింది. ఇది ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టాను. ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఏమైనా మూమెంట్ రాబోతున్నదా అని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను. మీరు ఈరోజు చూస్తే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ దానికి 1437 దాని లెవెల్ ఉంది. ఆ లెవెల్ టచ్ అయితే బౌన్స్ బ్యాక్ అవుతుంది అనుకున్నాం. అది 1434 వరకు వెళ్ళింది. అది బౌన్స్ బ్యాక్ అయ్యి చాలాసేపు అది 1450 దగ్గరే ఉన్నది చాలాసేపు. తర్వాత అది ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ 1441 దగ్గర క్లోజ్ అయింది. సో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1423 దగ్గర వరకు వచ్చింది. అది ఆల్రెడీ స్ట్రాంగ్గా టీసీఆర్ పైనే ఉంది కాబట్టి అది స్ట్రాంగ్గానే ఉంటుంది. అండ్ యాక్సిస్ బ్యాంక్ ఇది టీసీఆర్ పైనే ఉంది. ఇది 1061 ఇస్ దాని క్లోజింగ్. అది కూడా -5 రూపీస్ ఉంది. కోటక్ బ్యాంక్ -14, ఎస్బీఐ -6. ఎస్బీఐ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి అది కొద్దిసేపు 654 వరకు వెళ్ళి అక్కడి నుంచి ₹6 డౌన్లో క్లోజ్ అయింది. సో ఇవి నార్మల్గా మీరు చెక్ చేసుకుంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్, సారీ, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్, ఈ మూడు టీసీఆర్ అబవ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ నాలుగు టీసీఆర్ అబవే ఉన్నాయి. సో ఇవి రేపు ఏమైనా పర్ఫామ్ చేస్తాయా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నిఫ్టీ బాగా పైకి వెళ్ళింది, 52 సైడ్ టచ్ అయ్యి కిందకి వచ్చింది అని ఆల్రెడీ నేను మీకు చెప్తూ వస్తున్నాను.
50 వీక్ 52 వీక్స్ టచ్ అయ్యి కిందకి వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 695 దగ్గర వరకు వెళ్ళేది బౌన్స్ బ్యాక్ అవుతున్నది. రేపు కానీ మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ ఏంటంటే నిఫ్టీ 21,858 అది కానీ క్రాస్ అయిందంటే మళ్ళీ 21,934కి వెళ్తుంది. 21,934 కానీ వెళ్తే దాటితే పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లేదంటే 21,000 ఒకవేళ ఓపెనింగ్ కానీ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, అది 695, 21,695 మన నిఫ్టీ లెవెల్ ఉంటుంది కదా, అది వాచ్ చేసుకోండి. అది వాచ్ చేసుకుని దానికి అది కానీ బ్రేక్ అవుతూ ఉంటే మీరు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అదే బ్రేక్ కానీ కాకుండా బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం 21,858 కంపల్సరీ వెళ్తుంది. అక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీకు టీసీఎస్, ఇన్ఫీ అండ్ రిలయన్స్ ఈ మూడు స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే బాగా స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయి కాబట్టి అంత అబ్నార్మల్గా కొలాప్సింగ్ ఫాల్స్ అంటూ ఆ, మన నిఫ్టీలో ఉంటాయా లేదా అనేది మనం ఒకసారి ఓపెనింగ్ని బేస్ చేసుకొని డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఎక్కడ ఓపెన్ అవుతుందనే దాన్ని బట్టి. ఇన్ అడిషన్ టు దట్ ఏంటంటే మనకి ఈ హెవీ వెయిట్స్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవి ఆల్మోస్ట్ ఒక ఒక లెవెల్కి వచ్చాగున్నాయి. అంటే బౌన్స్ లెవెల్ దగ్గరకు వచ్చాగున్నాయి. అది ఎనీ టైం బౌన్స్ అయ్యే అవకాశం ఉండేటట్టు ఉంది వాటి వాతావరణం చూస్తుంటే. అంటే వాటి లెవెల్స్ చూస్తుంటే మనకు టీసీఆర్ లెవెల్స్ దగ్గర అవి లో వన్ దగ్గర అలా వచ్చి ఆగున్నాయి. లో వన్ దగ్గర, లో టూ దగ్గర కొన్ని ఆగున్నాయి. సో వాడు అలా ఆగున్న స్టాక్స్ ఏంటంటే ఆ టీసీఆర్ దగ్గర లో వన్ వచ్చేదను హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1437, అది క్లోజ్ అయింది మీకు 1444 దగ్గర క్లోజ్ అయింది. రేపు అది కానీ 1453 కానీ క్రాస్ అయితే అది 1468కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అలానే యాక్సిస్ బ్యాంక్ ఆల్రెడీ టీసీఆర్ పైన ఉంది కాబట్టి అది ఈరోజు 1079 దాని హై. అది మీరు కానీ మన లెవెల్స్ కానీ చూసుకుంటే మనం ఇచ్చిన లెవెల్ ఆల్రెడీ ఉంటుంది, 1078 దగ్గర ఉంటుంది. అది ఆ లెవెల్ అంటే రేపు యాక్సిస్ బ్యాంక్ డౌన్కి వెళ్ళాలంటే 1058 కన్నా బ్రేక్ అవ్వాలి, అది అయితేనే అయినట్టు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అయితే అది ఎంత కొంచెం కిందకి వెళ్ళినా బౌన్స్ బ్యాక్ అయ్యేదానికి ట్రై చేస్తున్నది. అది 1037 వరకు వెళ్ళాలి యాక్చువల్లీ. అది వెళ్తుందా లేదా అనేది మనకి చెక్ చేసుకోవాల్సి వస్తుంది. బట్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ 1029 కానీ క్రాస్ అయిందంటే రేపు బై ఎనీ ఛాన్స్ 1029 కానీ క్రాస్ అయిందంటే అది బ్యాంక్ నిఫ్టీని పడలేకుండా హోల్డ్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఉన్న వాతావరణంలో మీరు గిఫ్ట్ నిఫ్టీ కానీ మార్నింగ్ ఇండికేషన్స్ అవన్నీ మీరు మేము ఆల్రెడీ మీకు రెగ్యులర్గా ఇస్తూ వస్తుంటాం. మీరు వాటిని చూసి మనం కన్క్లూషన్స్ డ్రా చేయలేం. యుఎస్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ ఏవైనా సరే మన వాటికి మూవ్ అవ్వాలంటే మన నిఫ్టీ, రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వీటి లెవెల్స్ మాత్రమే మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. వీటి లెవెల్స్ ప్రకారం చూస్తే మాత్రం మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది ఇట్ ఈస్ అట్ బౌన్స్ అయ్యే దాని దగ్గర లెవెల్ దగ్గర ఉంది. అండ్ అలానే యాక్సిస్ బ్యాంక్ అది టీసీఆర్ దగ్గర ఉంది. అండ్ కోటక్ బ్యాంక్ అది టీసీఆర్ పైనే ఉంది. కాబట్టి అంటే వీటిలో మూమెంట్ లేకుండా ఉన్నాయి. ఆల్మోస్ట్ గత 4-5 డేస్ నుంచి ఆల్మోస్ట్ పెద్ద కదలికలు లేకుండా ఉన్నాయి. అబ్నార్మల్ ఫాల్స్ ఉండటం లేదు, అబ్నార్మల్ ఇది ఉండటం లేదు. కొంచెం పెరుగుతున్నాయి, కొంచెం అక్కడే ఉన్నాయి. సో ఇవన్నీ రేపు ఏమైనా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంటుందా అనేది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది బ్యాంక్ నిఫ్టీ సంబంధించి. అది మెయిన్ మీరు ఒకటే ఒక లెవెల్ బ్యాంక్ నిఫ్టీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫోర్త్ ఫోర్ సారీ 4,555 అంటే 45,554 ఈ లెవెల్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత టీసీఆర్ వచ్చేది 45,058 దాని టీసీఆర్ కన్నా చాలా పైన ఉంది. అది ఆల్మోస్ట్ 45,904 దగ్గర ఉంది. సో రేపు కానీ అది కానీ ఓపెనింగ్ అయిన తర్వాత అది కానీ క్రాస్ అయిందంటే పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో ఏంటంటే మీకు రేపు మార్కెట్లో ఈ రోజంతా నిఫ్టీ పడ్డంత బ్యాంక్ నిఫ్టీ పడలేదు, నిఫ్టీ స్టాక్స్ పడ్డంత బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ పడలేదు. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ అన్నీ వచ్చి ఒక బౌన్సింగ్ లెవెల్ దగ్గర ఉన్నాయి. ఆ బౌన్సింగ్ లెవెల్ దగ్గర ఉన్నాయి. అంటే ఒక లెవెల్ దగ్గర నుంచి బ్యాంక్స్ అన్ని స్టాక్స్ బౌన్స్ అవుతుంటాయి. అది ఆ లెవెల్ దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కానీ నిఫ్టీ స్టాక్స్ కానీ. ఎప్పుడైతే అది ఆ, అంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది మీరు చెక్ చేసుకోండి. ఓపెన్ ఎక్కడ అవుతుందో చెక్ చేసుకోండి. మీకు ఓపెన్ కానీ అయిన తర్వాత రేపు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్కడ ఓపెన్ అవుతుందో చెక్ చేసుకోండి. ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా కానీ పైన కానీ ఉంటే ఇటు అది పైకి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ ఇఫ్ ఓపెనింగ్ ఈస్ అబౌవ్ 45,903 కన్నా పైన కానీ ఓపెన్ అయితే పైకి వెళ్ళేదానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదు దానికన్నా కిందనే ఉండి ఓపెన్ కానీ బ్రేక్ అయితే 45,550
ఫోర్ దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఈరోజు కూడా అదే అనుకున్నాం మనం. ఆల్మోస్ట్ 45,555 అని నిన్న వీడియోలో నేను చెప్పున్నాను. అది మీకు ఆల్మోస్ట్ 45,615 వరకు వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యి 45,962 వరకు వచ్చింది. 46,048 వరకు కూడా వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చింది. ఒక స్టేజ్లో బ్యాంక్ నిఫ్టీ ప్లస్కి వచ్చింది. ఆల్మోస్ట్ 60-70 పాయింట్స్ వరకు ప్లస్కి వచ్చింది. మళ్ళీ సడన్గా కింద పడిపోయింది. బికాస్ నిఫ్టీ పడుతున్నది కాబట్టి ఇక్కడ పోయింది. సో రేపు బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఏమైనా సపోర్ట్ చేస్తాయా ఫర్ నిఫ్టీకి అనేది మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు ఓవరాల్గా రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్ స్టాక్స్ అయితే అప్ ట్రెండ్లోనే ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ కొన్ని డౌన్ ట్రెండ్లో బౌన్స్ దగ్గర ఉన్నాయి. కాబట్టి రేపు మార్కెట్ డెసిషన్ మీరు ఓపెన్ అయిన తర్వాత వాటిని బేస్ చేసుకొని మీరు డెసిషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది అబౌట్ జనరల్గా మార్కెట్ సంబంధించింది, రేపు మార్కెట్ సంబంధించింది. మీరు మా లైవ్ బైసెల్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు లైవ్ బైసెల్ సిగ్నల్స్ కానీ మీరు ఫాలో అవుతూ ఉంటే, మీరు రెన్యూవల్ కానీ చేసుకోకుండా ఉంటే రెన్యూవల్ కంపల్సరీగా చేసుకోండి. తర్వాత మీరు ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేస్తూ ఉంటే వాటితో మీకు కొంచెం ఎందుకంటే ఈ రోజు వోల్టాలిటీ చూడండి. మీరు ఆప్షన్ బయర్స్కి ఇటువంటి వాలిటిలిటీలో రీజనబుల్గానే ఉంటుంది. ఎందుకంటే 934 నేను లెవెల్ చెప్తూ వస్తున్నాను. అక్కడి నుంచి నేరుగా 858కి వచ్చింది. మన దాంట్లో పుట్ సైడ్ బెనిఫిట్ అంటారు, కాల్ సైడ్ కూడా బెనిఫిట్ అంటారు నేను అనుకుంటున్నాను. మన ఈ స్టాక్స్ దీనికి సంబంధించి అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో. వేరే స్టాక్స్కి సంబంధించింది అయితే మన టీసీఆర్ బేస్డ్ లెవెల్స్తో మనం స్టాక్స్ ఒక 25 స్టాక్స్ వరకు ఇస్తున్నాం మేము. వాటిట్లో మీకు తప్పకుండా ఆ, చాలా బెనిఫిట్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ స్టాక్స్ మూమెంట్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ టీసీఆర్ లెవెల్స్ ఉంటుంది కాబట్టి అవి మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అవి చాలా ఈజీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు స్టాక్స్ కానీ ట్రేడ్ చేసేటటువంటి. సో మీరు మా ఆటోమేటెడ్ బైసల్ సిగ్నల్స్ కానీ వాడుతూ ఉంటే, మీరు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మాత్రమే వాడుతూ ఉంటే మీరు రెన్యూవల్ చేసుకోండి. లేదు స్టాక్స్ చూడాలనుకుంటే మీరు మాకు వాట్సాప్ చేయండి. యూ కెన్ సబ్స్క్రైబ్ టు స్టాక్స్ ఆల్సో. అండ్ క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కూడా మేము ఇస్తూ ఉంటాం. వాటిని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూ ఆర్ హ్యాపీ విత్ దిస్. థ్యాంక్ యూ.